కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా, నా కోరికైతే ఇదే. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ 24వ స్థానం గత ప్రభుత్వంలో, మన రాష్ట్రం 24వ స్థానం నుంచి నేను సమర్థతను వెతుక్కున్నాను. నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే. భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ద్వారానే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన హోదా లభించింది. అధికారం కేవలం ఢిల్లీలోనో అమరావతిలోనో కాకుండా నేరుగా పల్లెల స్థాయికి చేరాలనే అధికార వికేంద్రీకరణ లక్ష్యానికి ఇది పునాది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. కానీ ఆ పట్టుగొమ్మలు గత కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిపోయాయి. అభివృద్ధి కుంటుపడింది, వ్యవస్థలు వీధిన పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను స్వీకరించారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పచ్చని పల్లెల్లో ప్రగతి వెలుగులు నింపాలని ఆయన వేసిన ప్రణాళికలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి. కేవలం 22 నెలల కాలం అద్భుతమైన మార్పు. ఒకప్పుడు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ RGSA ర్యాంకింగ్స్లో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు సగర్వంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ గారి పారదర్శక పాలనకి ఇది నిలువెత్తు సాక్ష్యం. ఆగస్టు 23 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్స్ యూనియన్లో చోటు సంపాదించింది పంచాయతీరాజ్ శాఖ. ప్రజల భాగస్వామ్యంతో 4,500 కోట్ల ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పాలనా వ్యవస్థలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. పల్లె ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా 3,853 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1,331 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా అడవి తల్లి బాట ద్వారా గిరిజన గ్రామాలను డోలీరహిత గ్రామాలుగా మార్చి మౌలిక సదుపాయాల కల్పనలో తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్ గారు. వ్యర్థాల నిర్వహణలోనూ వినూత్న ఆలోచనలు. మ్యాజిక్ డ్రైన్ల ద్వారా 80% ఖర్చు ఆదా చేస్తూ భూగర్భ జలాలను పెంచుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పని కోసమే కాకుండా రైతులకు ఉపయోగపడేలా గోకులం షెడ్లు, ఫార్మ్ ఫాండ్స్ నిర్మించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు. తిరుపతి బొక్క సంపాళం నుంచి కుప్పం మండలం వరకు సుపరిపాలనలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీల్లో నేడు ఆంధ్రప్రదేశ్ జాతీయ అవార్డుల పంట పండిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధాని మోడీ గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విజన్ ఆంధ్రప్రదేశ్ పల్లెలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తోంది. పల్లె ప్రగతే ఈ పంచాయతీరాజ్ దినోత్సవానికి అసలైన కానుక. ఇది జనసేనాని మార్క్. ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధి మంత్రం.